సంబరాల రాంబాబు అని ఒక సినిమా ఉంది, బహుశా ఆయన రిలాక్స్ అవ్వడానికి ఆ సినిమాకి పోతే బాగుంటుంది, ఒకసారి సలహా ఇవ్వండి సజ్జల రామకృష్ణ గారికి అని చెప్పాను. బట్ ఎనీవే మాకైతే మాత్రం మాకు లభించినటువంటి విజయంని ఇచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఏ ఆశతో ఏ కోరికలతో ఎటువంటి ప్రభుత్వం రావాలనుకున్నారో ఆ ప్రభుత్వంలో వాళ్ళకు తగినట్టు వాళ్ళ ఆస్పిరేషన్స్ తగినట్టు మా ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా మేము మాత్రం. విక్రమ్ గారు, ఓవరాల్ గా మనం ఇది చూసినప్పుడు అల్టిమేట్ గా అభివృద్ధి అనేదే ప్రజలు కోరుకుంటారు. ఈ ఫ్రీ బీస్ ఇటువంటివన్నీ దే విల్ ఎంజాయ్, బట్ దానికే కన్ఫైన్ అయిపోయి ఇది ఉంటే చాలు మనకి అని సరిపెట్టుకోరు అనేది మనకి ఎలక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి అనుకోవచ్చా? అంటే ఒకటండి, అంటే ఈ విజయాన్ని నేను ఏ విధంగా అంటే రేపు పొద్దున ఆంధ్రజ్యోతి ఏ హెడ్డింగ్ పెడుతుంది, ఈనాడు ఏ హెడ్డింగ్ పెడుతుంది, సాక్షి ఏ హెడ్డింగ్ పెడుతుంది అనేది మనకి కొంచెం ఆసక్తి. నన్ను పెట్టమంటే ఇది ఒక అంటే చరిత్రలో చదువుకున్నాం, రక్తరహిత విప్లవం. అంటే ఎక్కడా కూడా ప్రజలు ఊచకోత కోసారు, అవును, కానీ రక్తం లేదు. బ్యాలెట్ ద్వారా ఊచకోత కోసారు, ఒక విప్లవాన్ని సృష్టించారు. ఇది ఒక రక్తరహిత విప్లవాలు జరిగినాయి చరిత్రలో. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రక్తరహిత విప్లవం కింద నేను భావిస్తున్నాను. అదేవిధంగా మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు సంక్షేమం ఇచ్చి సంక్షేమంతో దీంతోనే నేను సంక్షేమం మాటున వైఫల్యాలను కప్పిపుచ్చాలంటే కప్పిపుచ్చలేరు అనేది ఇది జరుగుతుందండి. ముఖ్యంగా వ్యవస్థల్ని ధ్వంసం చేసిన తీరుతెన్నులు చాలా దారుణం. ముఖ్యంగా తమ్మినేని సీతారాం ఆయన ఒక స్పీకర్గా ఉన్నాడు. ఆ స్పీకర్గా ఉండి ఆ స్పీకర్ వ్యవస్థని ఎంత దారుణంగా ఆయన దిగజార్చాడనంటే మచ్చ తీసుకొస్తే అదేవిధంగా మిగతా వాళ్ళు చేస్తామంటే కనీసం ఇది మంచిది కాదు అని చెప్పేవాళ్ళు ఆ పార్టీలో లేరు. ఇది కరెక్ట్ కాదు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని నీచంగా తిడుతుంటే ఇది తప్పు బాబు ఇలా